నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షో చేయనున్న యువనేత. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ప్రయోగం. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల సొంత పరిజ్ఞానంతో ఉపగ్రహాల తయారీ. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో 4సారి జరిపిన పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాలోని వివిధ కార్యక్రమాలు పాల్గొన్నారని, వీటిలో కర్నూలులో నిర్వహించిన సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని సీఎం అన్నారు. ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చిందని సీఎం అన్నారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తారని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలను ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జిఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంతకాలానికి చెట్లు ఫలాలు ఇస్తున్నట్లుగా సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జిఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం, వాటిలో విజేతలుగా నిలడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా వర్సిటీలో అత్యాధునిక బోధన పద్ధతులపై అధ్యయనం చేస్తారు. సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనవలసిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి లోకేష్ కు ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19వ తేదీ నుంచి 24 నడుమ ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడ అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేస్తారు. దీంతో పాటు నవంబర్ 14, 15వ తేదీలో విశాఖపట్నంలో నిర్వహించే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం 19వ తేదీ ఉదయం 11:30 ప్రాంతంలో సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వెల్స్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యాన న్యూ సౌత్ వెల్స్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఆస్ట్రేలియా స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్ తో కలిసి క్యాంపస్ ను సందర్శిస్తారు. సాయంత్రం 6:30 ఎన్ఎస్డబ్ల్యూ ఫార్మెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. 21వ తేదీన ఉదయం 8:30 పర్రామట్లో సీ ఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నిర్వహించే సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. 11 గంటలకు వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు న్యూ సౌత్ వెల్స్ ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనోలోక్ చాందివోంగ్, సిల్క్స్ టెరిటరీ ఎడ్యుకేషన్ మంత్రి స్టీవ్ వాన్తో సమావేశమవుతారు. 22వ తేదీన ఉదయం 9 గంటలకు గోల్డ్ స్టోన్ సౌత్ పోర్ట్లోని గ్రిఫిత్ యూనివర్సిటీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బ్రిస్బెన్ లో క్వీన్లాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు క్వీన్లాండ్ మంత్రితో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్లో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్షిప్ టీంతో భేటీ అవుతారు. 23వ తేదీ ఉదయం 9:30 యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా స్కిల్స్ మంత్రి బెన్ కరోల్, ఎకానమిక్ గ్రోత్ అండ్ జాబ్స్ మంత్రి డానీ పియర్సన్ తో సమావేశమవుతారు. సాయంత్రం 4:30
ఎర్రీ వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని సందర్శించిన అనంతరం ట్రెజరీ వైన్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 24వ తేదీన ఉదయం 9 గంటలకు మెల్బోర్నియాలో ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీ రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ కి చేరుకుంటారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఉదయం 3 శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు. వర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలోని 34 మంది విద్యార్థులు సిహెచ్ కావ్య, కె శరత్ కుమార్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. లాంచ్ ప్యాడ్ గా గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొని వాటిని ప్రారంభించారు. కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి 3 శాటిలైట్లు లాంచ్ కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల నైపుణ్యం, సృజనాత్మకత ఎలాంటిదో శాటిలైట్లు తెలియజేస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల 2 ఏళ్ల క్రితమే కేఎల్ శాట్-1 లాంచ్ చేశారని గుర్తు చేశారు. లాంచ్ చేసిన కాన్సాట్ ఇస్రో సహకారంతో లాంచ్ అయిందని పేర్కొన్నారు. కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని తెలిపారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు నాయుడు విజయనాంధ్ర కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కళాశాల ప్రయోగశాలగా మారాల్సిన అవసరం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ప్రయోగాలు జరగాలని సూచించారు. విద్యార్థులు ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలని అన్నారు. భారత్ టెక్నాలజీలో అనేక దేశాలతో పోటీ పడుతుందని వెల్లడించారు. చక్కటి శాటిలైట్ లాంచింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రులు ఛాన్సలర్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ సత్యం గారికి, వైస్ ఛాన్సలర్ పార్థసారథి గారికి, సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వరం గారికి, ఇతర డయాస్ మీద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నాకు ఫస్ట్ పార్థసారథి గారు ఇలాగ శాటిలైట్ లాంచ్ చేస్తున్నామంటే అసలు నాకు మైండ్ పనిచేయాల. శాటిలైట్ లాంచింగ్ ఏంటి, యూనివర్సిటీలో శాటిలైట్ లాంచింగ్ ఏంటంటే ఏంటండి, ఏం శాటిలైటు, నిజం శాటిలైటా లేకపోతే ఏమన్నా ఏదో హాట్ ఎయిర్ బెలూన్ లాగా, అసలు ఏంటి శాటిలైట్ ఏంటి అని అంటే ఆయన చెప్పిన తర్వాత నేను గూగుల్లో చూసా. అండ్ కేఎల్ జాక్ అనేటువంటి 3 శాటిలైట్లని ఇవాళ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ నుండి మనం లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ చేసేటటువంటి ఏదైతే లాంచింగ్ కార్యక్రమం ఉన్నదో కేఎల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, వారి యొక్క నిబద్ధతను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి లాంచింగ్ కార్యక్రమానికి ఏదైతే రెడ్ వింగ్ కైట్ మ్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా స్పేస్ సాట్ కన్సల్టింగ్ ఎల్ఎల్పి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంటే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు శాటిలైట్స్ని లాంచ్ చేయడం అనేది ఇది మొదటిసారి కాదు. 2023 సెప్టెంబర్లో, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే కేఎల్ శాట్-1ని ఇదే క్యాంపస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. వారు పూర్తిగా కూడా అందులో సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఈవేళ మనం లాంచ్ చేయబోతున్నటువంటి క్యాన్సాట్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్రో వారు ఎంపిక చేసినటువంటి ఏకైక శాటిలైట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఈ కేఎల్ జాక్ ఏదైతే ఉందో కేవలం 23 గ్రాముల వెయిట్తో దాదాపు 14-15 కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్లు తిరుగుతూ అనేక విషయాల్ని మనకు అందించేటువంటి ఒక శాటిలైట్. అదేవిధంగా ఈవేళ మనం లాంచ్ చేసేటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో 3 కూడా వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, అలాగే ల్యాండ్ యొక్క మ్యాపింగ్ కానివ్వండి, అదేవిధంగా ఓజోన్ పొరలకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా హెల్త్కి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ని లిఫ్ట్ చేయడానికి కానీ ఉపయోగపడతాయనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం అందరూ కూడా గమనించాలి. అంటే ఏదైతే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఏదైతే వికసిత్ భారత్ 2047 ఉన్నదో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉన్నదో, వికసిత్ ఆంధ్ర 2047 అనేటువంటి
లక్ష్యాలని సాధించడానికి ఈ లాంచింగ్ కార్యక్రమాలు దోహదపడతాయి, ఉపయోగపడతాయి అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏడాది 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం హోటల్ తాజ్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు తన తండ్రి చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ 10 మందికి ఉపాధి కల్పించాలని, గౌరవం కోసం రైస్ మిల్లులను ఏర్పాటు చేసి పనిచేస్తున్న రైస్ మిల్లర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అందరినీ కలుపుకొని పనిచేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన 1674 కోట్ల రూపాయల బకాయిలను తీర్చడంలోనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిల్లర్లకు చెల్లించవలసిన 763 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుందని అన్నారు. గత ఏడాది 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని అన్నారు. బ్యాంకు గ్యారంటీలు 1.2 ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందుకు గాను 35 బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాల్లో రైస్ మిల్లులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రియల్ టైం గవర్నెన్స్ చేసి చూపిస్తామని అన్నారు. సంస్కరణలో భాగంగా వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ హాయ్ అని పంపగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభం. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాలోకి నగదును జమ చేయనున్నట్లుగా గుర్తు చేశారు. ఏనాడైతే మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేశానో ఆ రోజు పోర్ట్ఫోలియో ఫలాన్ని ప్రకటించిన తర్వాత మా తండ్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సహాయం అందినా అందకపోయినా ఒక గౌరవం కోసం 10 మందికి ఒక పెద్దరికంలో నిలబడాలనే ఉద్దేశంతో చాలామంది కుటుంబాలు ఆ రోజున రైస్ మిల్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా చితికిపోయిన పరిస్థితిలోకి వచ్చారు. అనేక గ్రామాల్లో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అమ్ముకోలేక, వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోలేక, గ్రామాల్లో ఉన్న ఆ పెద్దరికాన్ని నిలబెట్టడానికి కోసం వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలామంది నలిగిపోతున్నారు. వాళ్ళు మాత్రం నువ్వు కంపల్సరీగా ప్రయారిటీ ఇవ్వని చెప్పి ఆ రోజున ఆయన మొదటి రోజు చెప్పారు. ఆ మాట మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వంలో మనకి ఆ స్థాయిలో వెసులుబాటు లేకపోయినా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోవాలనే మనస్తత్వంతో నేను పనిచేసుకుంటూ వచ్చాను. నేను ఈ మాట మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, దయచేసి ఈ ప్రస్థానంలో రైతుకి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా నంబర్ 1 స్థానం. అందులో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ ఉండదు. రైతుకి ఆ స్థానం మనం కల్పించి గౌరవించినప్పుడు మీరందరూ కూడా అందులో సహకరించాలి. సంస్కరణలు అనేది ఇంకా ఆపలేం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టక ముందే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, కార్పొరేషన్ నుంచి మన మేనేజర్ గారు ఉన్నప్పుడు చాలా వరకు మనం టెక్నాలజీని ఉపయోగించుకుని ముందు తీసుకొచ్చాం. అది రైతుకి వాట్సాప్ ద్వారానే ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఫస్ట్ టైం మీరందరూ ఓ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు కోరిన విధంగా పేపర్లెస్ ఆర్గనైజేషన్ చేద్దాం, మనం మీ బిల్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసే విధంగా మేము వెసులుబాటు కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఎందుకంటే కట్టలు మీరు మోసుకొచ్చి మన కార్పొరేషన్ ఆఫీస్లో కానూరులో తిరగాల్సిన పరిస్థితి మీకు రాకూడదని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని, ఆ వ్యవస్థలో భాగంగా మీకు కష్టాలున్నా నష్టాలున్నా మీ సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నేనే కాదు, మన డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. లేదా కొంతమంది ఎవరైనా నా పేరు వాడుతుంటే మాత్రం దయచేసి అటువంటి మాత్రం మీరు నమ్మబాకండి. ఎట్టి పరిస్థితిలో ఒక ప్రాపర్ సిస్టంలో పనిచేయాలి. ఆ పనిచేసే విధానం చాలా పారదర్శకంగా అందరికీ తెలిసే విధంగానే మేము పనిచేస్తాం తప్ప ఎవరికి కూడా ప్రత్యేకంగా దాంట్లో డీవియేషన్లు చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉండకూడదని నేను భావిస్తున్నాను. దయచేసి ఒక కోహెసివ్గా, ఒక టీమ్గా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్తేనే మనం ఇది సాధించగలుగుతాం. ఈ తక్కువ సమయంలో మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఎందుకంటే రేపటి రోజున మాకు స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ప్రారంభించుకోబోతున్నాం. ఆ కాన్ఫరెన్స్లో కొన్ని అంశాలు డిస్కస్ చేసే ముందు మీ అందరితో ముందు మాట్లాడాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంటుందని నేను కమిషనర్ గారిని కోరాను. తక్కువ సమయం ఉన్నా కూడా మీరందరూ కూడా ఆ వెసులుబాటు చేసుకుని వచ్చారు. ఈ ఖరీఫ్ మాసానికి వారంగా మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఏ వారానికి ఆ వారం టార్గెట్. ఈ వారానికి మనం ఇంత ధాన్యం సేకరించగలుగుతాం. దానికి మనం రైతులకు ఇచ్చిన మాట మేరకు 48 గంటల లోపు పేమెంట్ చేయాలంటే
ఏ విధంగా మనం ఫైనాన్షియల్గా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ సీజన్కి కూడా అదే విధంగా మనం సిద్ధం అవ్వాలి. ఆ ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. ఎక్కువగా మనకి జరిగిన ఈ 15 నెలల్లో మేము వెచ్చించిన సమయం ఢిల్లీ పర్యటనలో 2-3 సౌరభ్ గారు నేను చేశాం. నిజంగా మన FCI MD గారు అశుతోష్ గారు చాలా ఎంకరేజింగ్గా ఫస్ట్ డే నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతాంగం గురించి, ఇక్కడ ఉన్న వ్యవస్థ గురించి కూడా వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా పాజిటివ్గా మాట్లాడినప్పుడు కొత్త ఆలోచనతోటి మనం ముందడుగేద్దాం అనే భావనతోటి మనం ప్రతిసారి కొత్త కార్యక్రమాలు ఆలోచిస్తూనే వచ్చాం. ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీస్ ఎందుకు పెట్టామంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో మీరు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి. పాపం వాస్తవంగా కొన్ని జిల్లాల్లో అప్పుల్లో ఉన్నారు, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కూడా కట్టుకోలేక కరెంట్ డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందనే విషయం నా దృష్టికి మన విజయనగరం జిల్లా మంత్రి వారు శ్రీనివాస్ గారు కూడా తీసుకొచ్చారు. సో అందుకనే ఆ రోజున నిజంగానే స్పందించి ఎంత త్వరగా చేయగలుగుతాం త్వరగా చేద్దామని ఒక ప్రయత్నం చేశాం. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకొని రహదారులకు తొలి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన సమర్థవంతమైనటువంటి రహదారులు కల్పించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు గోతుల రహిత రహదారుల కల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. నగరంలోని ఏఎన్సీ కార్యాలయంలో ఎన్డీపీ పనులపై R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్డీపీ పనుల స్థితిగతులపై R&B శాఖ అధికారులు, ఎన్డీపీ కాంట్రాక్టర్లతో స్వయంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీపీ పనుల జాప్యం కావడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కాబట్టి మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని వారు కోరారు. అదే సమయంలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని అన్నారు. ఎన్డీపీ ప్రాజెక్టు కింద తగ్గించిన పనులకు సంబంధించి కొత్త అంచనా వ్యయంతో కూడిన నివేదికను 15 రోజులు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అదే క్రమంలో కాంట్రాక్టర్లకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీ విషయంలో వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఎన్డీపీ రహదారులను కుదించే క్రమంలో వంతెనలు, కాల్వట్లు మినహాయించి కేవలం రహదారుల నిర్మాణం చేపట్టి యాక్సిడెంట్లకు ఆస్కారం కల్పించే పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. PPP విధానంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మీడియా ప్యానలిస్టుల సమావేశంలో సత్యకుమార్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించేలాగా ప్యానలిస్టులు సిద్ధంగా ఉండాలని ఉపద్ఘటించారు. మంగళగిరిలో నిర్వహించిన బీజేపీ అధికార ప్రతినిధులు మీడియా ప్యానలిస్టుల కార్యశాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని మంత్రి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. PPP విధానంలో వైద్య కళాశాల నిర్మాణాన్ని తప్పుపట్టడం సరికాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించేలా ప్యానలిస్టులు ఉండాలని వారు తెలిపారు. మేము దేశ సంబంధించిన గౌరవాన్ని పెంచే విధంగా ఈ పుడమి యొక్క ఔన్నత్యం కోసం పాటుపడుతున్నాం. ఆ విధంగా ఒక అత్యంత సహజ సిద్ధంగా కుటుంబ వాతావరణంలో దీన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నానని రాసిన తర్వాత సర్దార్ పటేల్ నాలాంటి చదువుకున్న ఇంత పెద్ద వ్యక్తి, మొత్తం దేశమంతా తిరిగిన వ్యక్తి సంఘపైన ఇంత అపోహ ఉందంటే మీకు మరింత బాధ్యత ఉంది, మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన నిషేధం తొలగించడం జరిగింది. దాని తర్వాత ఆయన కొద్ది కాలంలో మరణించిన ముందు ఆయన సోమనాథ్ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసిన కార్యక్రమాల్లో ఆ రోజు మన సరసంఘచాలక జైన్ కూడా పిలవటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణల కారణంగా మనకు కాస్త మచ్చ వచ్చే అవసరం ఉన్నప్పుడు దాన్ని గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అనేక విషయాల మీద ఈ రకంగా అలాగే జరుగుతున్నాయి రాష్ట్ర విషయంలో. ఇప్పుడు మన ఈ ప్రతిపక్ష పార్టీ ఏమైందంటే వాళ్ళకి తెలుసు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని రావడంతో ఒక్కొక్కరు జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. భూమి కింద కదులుతోంది కాబట్టి రేపు వాళ్ళకు ఇంకా ఉనికి ప్రశ్నార్థకమయ్యే నేపథ్యంలో ఇవాళ తప్పని ఎదురుదాడికి మొదలుపెట్టారు. మీరు ఒకటి ఓటమిని అంగీకరించి పూర్తిగా ఇదైపోవడం, లేదా భూస్థాపితం అయిపోవడం, లేదా మేము కూడా ఉన్నామని చెప్పి అస్తిత్వాన్ని కాపాడుకుంటే ఆ ఎదురుదాడి చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉంది. దాని కారణంగా బజార్లోకి రాగలుగుతున్నారు. ఆ వస్తున్న క్రమంలో కూడా వాళ్ళు తీసుకుంటున్న సబ్జెక్టులన్నీ కూడా దాంట్లో ఏది పసలేని, వాళ్ళ వాదనలో పసలేదు,
వాళ్ళ దాంట్లో చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మనం లోతుగా చూస్తే దానికి అర్థమైపోతుంది అనేక విషయాల్లో. అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇవాళ అది ప్రస్తావించారు. మీడియా వెళ్ళిపోయిన తర్వాత మిగతా విషయాలు కావాల్సి మనం మాట్లాడుకోవచ్చు. మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇవాళ మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెళ్ళాలనుకున్నాం. ఏంటయ్యా పబ్లిక్ ప్రైవేట్ ఎంఎస్ఎస్ ప్రైవేట్ అయిపోతున్నది గొడవ చేస్తున్నారు. ఏంటయ్యా వాస్తవం అంటే, వాస్తవం 17 మెడికల్ కళాశాలల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 2020 సంవత్సరంలో ఆ కళాశాలలు నిర్మించడానికి మొత్తం కావలసిన డబ్బు 8,480 కోట్లయితే ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,550 కోట్లు మాత్రమే. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగి రమేష్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ప్రకారం నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం ఇస్తుందని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులు దక్కని వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు కేక్ ను తినిపించారు. సంవత్సర కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నాయకుల్ని కార్యకర్తలను సమన్వయం చేస్తూ జిల్లాలో జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ప్రకారం నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం ఇస్తుందని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులు దక్కని వారికి పార్టీ పదవిలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో రెండో భారీ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి పాలక మండలి సభ్యులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పద్మావతి ఠాగూర్కి, తమ్మలపల్లి రమాదేవికి అవకాశం లభించిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రతి నెల ఒక నియోజకవర్గంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. రాగానే కొంతమందికి వారికి చేసిన సేవలు తగ్గట్టుగా కొన్ని పదవులు లభించినాయి. మరి అందులో అజయ్ వర్మ గారి సతీమణి పద్మావతి గారికి, శ్రీమతి పద్మావతి గారికి మరి వాళ్ళ కనకదుర్గమ్మ దేవాలయం రాష్ట్రంలోనే తిరుపతి తర్వాత మరి శ్రీశైలం, కనకదుర్గమ్మ టెంపుల్, సింహాచలం, అన్నవరం లాంటి టెంపుల్లో మరి కనకదుర్గమ్మ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం మన రాష్ట్రంలోనే. మన అటువంటి దేవాలయానికి ఒక మంచి పాలక వర్గాన్ని వేసి ఆ పాలక వర్గం ద్వారా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకి అనేక రకాల సదుపాయాలు చేసే విషయంలో మరి పద్మావతి గారి పాత్ర కూడా ఎంతో ఉంటుంది. మరి ఒక మహిళగా జనసేన పార్టీ వారిని గుర్తించి మరి పద్మావతి గారికి గౌరవం లభించింది. మరి ఆ గౌరవం తగ్గట్టుగా తప్పకుండా వారు కూడా పాలకవర్గంలో సభ్యురాలుగా ఉండి ఆ దేవాలయానికి మంచి పేరు ప్రతిష్ఠించుకొచ్చి ఆలయానికి వచ్చే భక్తులకి అనేక రకాల సేవలు అందించేలో మరి ఆవిడ కూడా పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటూ మరి పద్మావతి గారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. మన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ శాఖ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల రాజేష్ గారికి, మిగిలిన నాయకులు శంకర్కి, మిగిలిన మూర్తి గారు, డివిజన్ నాయకులు అనేక మంది కూడా వచ్చేసారు. మరి అందరూ అశోకు, మరి ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మరి శంకరు, రామకృష్ణ గారు ఎస్సీ నాయకులు, మరి అలానే మరొక ఎస్సీ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ ఎస్సీ నాయకులు ఉన్నారు, స్వామినాథన్ గారు, చాలామంది నాయకులు ఉన్నారు. మీ అందరూ కూడా వైఎన్ఆర్ మరి మైలవరం కాన్స్టిట్యూన్సీ ఇబ్రహీంపట్నం మరి వీరందరూ కూడా ఉన్నారు. వారికి కూడా మన పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో బాగా బలోపేతం చేయడం కోసం రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా ఒక పని కల్పించాలి. పని కల్పించకపోతే ఉన్న జన సైనికులుగా మేము ఉన్నాం, మాకు ఏ కార్యక్రమం అందలేదని అనకుండా తప్పకుండా పార్టీ అధిష్టాన వర్గంతో కూడా నేను మాట్లాడి మరి ఎవరైతే 7 నియోజకవర్గాల్లో బాగా పనిచేసే కార్యకర్తలు జన సైనికులు ఉన్నారో వారందరూ కూడా మరి వారి డివిజన్లోనో, మరి వారి మండలాల్లోనో, వారి గ్రామాల్లోనో, వారి పట్టణాల్లోనో వారికి ఏదో పని కల్పించి జనసేన పార్టీలో భాగస్వాములు చేయడం కోసం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇవాళ జిల్లా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి కూడా విజయవాడలో మరి 3 నియోజకవర్గాలు, విజయవాడ 3 నియోజకవర్గాలకి, రూరల్లో ఉన్న 4 నియోజకవర్గాలు కూడా సెంటర్ ప్లేస్ కాబట్టి నేను కూడా ప్రతి వారం సోమవారం తప్పకుండా ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఉంటాం. నెలలో ఒక్కసారి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షో చేయనున్న యువనేత.
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వటేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ప్రయోగం. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల సొంత పరిజ్ఞానంతో ఉపగ్రహాల తయారీ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.